పిల్లలు, ఈరోజు మనం చేసిన మంచి పని మంచి ఫలితాన్ని ఎలా ఇచ్చిందో కృతజ్ఞత అనే చిట్టి కథ ద్వారా తెలుసుకుందాం. వామదేవ ఆచార్య అనే పేద విద్యార్థి ఇంటింటికి తిరిగి రకరకాల వస్తువులు అమ్మి ఆ డబ్బుతో పాఠశాలకు వెళ్ళి చదువు నేర్చుకుంటున్నాడు. ఎండాకాలంలో ఒకరోజు స్కూలు నుంచి వచ్చే సమయంలో తనకు చాలా నీరసం అనిపించింది. అలసటగా ఉంది అని రోడ్డు పక్కన ఉన్న ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసుకొని బయటకు వచ్చిన యువతి ఆ విద్యార్థిని చూసి ఏం కావాలి అన్నట్టుగా చూసింది. అతను వాలకం చూసి చాలా ఆకలితో ఉన్నాడని అర్థం చేసుకుంది. ఆ విద్యార్థి కొంచెం మంచినీరు ఇస్తారా అని అడిగాడు. ఆ అమ్మాయి ఇంటి లోపలికి వెళ్ళి పెద్ద గ్లాసుతో పాలు తెచ్చి ఆ అబ్బాయికి ఇచ్చింది. ఆ విద్యార్థి తన కళ్ళతో కృతజ్ఞత చూపుతూ ఆ పాలను మెల్లగా తాగాడు. ఇంతలో గాయత్రి, ఏం చేస్తున్నావు అని వాళ్ళమ్మ పిలుపు వినిపించింది. ఆ విద్యార్థి తన మనసులో ఈ అక్క పేరు గాయత్రి అన్నమాట అనుకున్నాడు. చాలా ధన్యవాదాలు అక్క, నా పరిస్థితి చూసి నాకు పాలు ఇచ్చారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. 30 సంవత్సరాల కాలం గడిచిపోయింది. గాయత్రికి అరుదైన గుండె జబ్బు వచ్చింది. ఎంతమంది వైద్యులకు చూపించినా నయం కాలేదు. చివరకు ఆచార్య అనే పేరు గల ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. ఆ ఆసుపత్రిలో వామదేవ ఆచార్య అనే గుండె నిపుణుడు, మంచి పేరు ఉన్న వైద్యుడు ఈమెను పరీక్షించాడు. వైద్యుడు ఈమెను గుర్తుపట్టాడు. 20 రోజుల్లో ఆమె జబ్బును పూర్తిగా నయం చేశాడు. ఆ రోజు ఆమె ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళిపోవలసిన రోజు. గాయత్రి ఇంత పెద్ద ఆసుపత్రిలో ఇన్ని రోజులు చికిత్సకు ఎంత పెద్ద డబ్బు చెల్లించవలసి వస్తుందో అని దిగులు చెందుతూ ఉంది. అక్కడే ఉన్న బిల్లు తెచ్చే అబ్బాయి బిల్లు కవరు తెచ్చి అందించాడు. ఆమె భయంగా ఆ కవరు తీసి చూసింది. ఆ బిల్లులో మొత్తం ఫీజు కొట్టివేయబడి ఉంది. దాని కింద ఇలా వ్రాసి ఉంది: ఈ బిల్లును మీరు కొన్ని సంవత్సరాల కిందట ఒక గ్లాసు పాల రూపంలో చెల్లించారు. ఇట్లు వామదేవ ఆచార్య. పిల్లలు, ఈ కథలో నీతిని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎవరు ఏ మంచి పని చేసినా ఏ నాటికైనా మంచి ఫలితం లభిస్తుంది. ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలనుకుంటే, మనం చేసిన మంచి పని ఏ నాటికైనా తప్పక మంచి ఫలితం ఇస్తుంది.